నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను సంధ్య బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పత్తి కొనుగోలు కేంద్రాలను జిల్లా జెడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య తనిఖీలు. రైతులకు ఇబ్బందులు లేకుండా పత్తిని కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశం. భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత. సుమారు 324.5 కేజీల నిషేధిత గంజాయిని పట్టుకున్నట్లు తెలిపిన భద్రాచలం పట్టణ సిఐ వినోద్. రాజన్న ఆలయంలో ఘనంగా శ్రీ కాలభైరవ జయంతి ఉత్సవాలు. స్వామివారి అభిషేకానికి బారులు తీరిన భక్తజనం. మేము భారతీయులమే, ముస్లింలపై ఎందుకు ఇంత వివక్ష చూపుతున్నారని కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ఇక డీటెయిల్స్ చూద్దాం. జోగులాంబ గద్వాల జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలను జిల్లా జెడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులు వారి సమస్యలు చైర్మన్ కు తెలిపారు. అరకొర కారణాలు చెబుతూ పత్తిని కొనుగోలు చేయకుండా వెనక్కు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చైర్మన్ స్పందించి రైతులకు ఇబ్బందులు లేకుండా పత్తిని కొనుగోలు చేయాలని సీసీఐ కొనుగోలు కేంద్ర అధికారులను ఆదేశించారు. कुछ लोग क्या कर रहे हैं पूरा मिक्सिंग में आता है तो वो निकाल చేయరన్నది పత్తి టెంపరేచర్ ప్రిపేర్ చేస్తే ఒక చెట్టుకి కాయ సన్నవాడి అంటే తీసుకొస్తారు. ఇప్పుడు మిక్సింగ్ ఎప్పుడు ఉంటుందంటే స్టార్టింగ్ ఇంతకు ముందు అయిపోయింది. ఇప్పుడు రాదు, ఇప్పుడు కష్టం. నువ్వు చెప్పినా పెట్టుకో, ఎవరు పెట్టుకో స్టార్టింగ్ समझते ना उन लोग. किसी को मत दीजिए, आप खुद लेके आइए. अच्छा बोलते किसान को वही बोलते, ब्रोकर्स को नको दो, आप ही जाओ बोले. तो उनका मजबूरी क्या है, टाइम पे पैसे नहीं रहते, उनके पास पैसे लेते. जब वो खेत आए तो जो भी काटना था वहीं पे बेच देंगे, इतना भी आने दो, उनका इंटरेस्ट जाना नहीं पड़ता बोल के बेच के चले जाओ. हमारे गवर्नमेंट वही कोशिश कर रहे हैं हम ब्रोकर के साथ नको. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూనవరం రోడ్డులో పోలీసులు తనిఖీ నిర్వహించారు. తనిఖీలో భాగంగా రాజస్థాన్కు చెందిన కంటైనర్లో 324.5 కేజీల నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా భద్రాచలం పట్టణ సిఐ వినోద్ పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం పట్టణ ఎస్ఐలు రాంబాబు, వరుణ్ ప్రసాద్లు పాల్గొన్నారు. సుమారు 2 గంటల ప్రాంతంలో కూనవరంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా కంటైనర్ నెంబర్ వచ్చేసి RJ18GB 5095 అనే కంటైనర్ వెహికల్ కూడా చెక్ చేస్తే అందులో దానిలో రెగ్యులర్గా ట్రాన్స్పోర్ట్ చేసే వేస్టేజ్ ప్లాస్టిక్ యొక్క మెటీరియల్తో పాటు దానిలో గంజాయి బ్యాగ్స్ వేసుకొని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఆ బ్యాగ్లను తీసి పంచనామా చేసి వెరిఫై చేస్తే దాంట్లో కూడా సుమారు 324 కిలోల గంజాయి ఉంది. దాని విలువ వచ్చేసి 45,60,000 ఉంటుంది. ఈ గంజాయిని పంచనామా చేసి దాన్ని సీజ్ చేసుకుని వాహనాన్ని అందులో ఉన్న ఇద్దరు డ్రైవర్స్ కూడా అరెస్ట్ చేసి ఈరోజు కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరుగుతుంది. దీని ఓనర్ అయినటువంటి రాజ్పాల్ సింగ్ అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఈ కేసులో వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తదుపరి విషయంలో ఎటువంటి విషయాలు తెలిసినా కూడా దాని ప్రకారం నేను విచారణ కొనసాగిస్తాను. ఇది సీనియర్ ఆ ఏరియా నుంచి రాజస్థాన్. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర ఆలయ ప్రాంగణంలోని శ్రీ కాలభైరవ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ఆలయ స్థానాచారి అప్పల భీమశంకర్ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా స్వామివారికి అభిషేకాలు, పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి నక్కర్త గ్రామంలో ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మునెప్ప ఆగడాలు మితిమీరిపోతున్నాయంటూ ఖాతాదారులను అనేక రకాలుగా ఇబ్బందికి గురి చేస్తున్నాడని మేడిపల్లి ఇండియన్ బ్యాంక్ ముందు ఖాతాదారులు నిరసన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో శ్రీ చండీ వాహనం శ్రీ 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 మధుసూదనానంద స్వాముల వారి అనుగ్రహ భాషణం మరియు పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాచర్ల రఘురామ శర్మ, బ్రహ్మచారి లక్ష్మారెడ్డి, గడ్డం రామరెడ్డి, చేపూరి ప్రకాష్, పల్లవి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. मुक्ति हेतु जिन्न महाव्रतत्वा अभ्यास से सुनेतेन्द्र तत्वसारैः महाराष्ट्रिणै रक्तवलम्बलं च साचन्निकां परिपालनाय नाशाय च भवति करोतु स्वाहा ओम यासीः स्वयं कुदरं भवनेश्वर श्री पापात्मनां कुदर्यं कुदेश बुद्धि प्रकाशतं कुलजनं प्रभवस्य नद्या तां तुमानदस्म परिपालयते विश्वं स्वाहा वर्णयामतवरूपमचिन्त्यनेतत् किञ्चादिवीर्यमसरक्षयकारि भूयि किञ्चाहमे चरितान्तमाद्भुतानि सर्वेषु देवदेवगणादिकेषु स्वाहा भगवते भवभावनाय वासनो जगता परमांहन्ति स्वाहा दुर्गाशक्तुर्गभवरम्भवसहसमनं परिपूर्णचन्द्र बिम्बानकारिकनकोत्तमकान्तिकान्तम् अत्यद्भुतं प्रलोकमात्पुरुषाददामि भक्तमिव सहसा महिषासुरेण स्वाहा देवी गुरुचन्द्रगुणीकरण भक्तस्य दान सदृश यच्छति सत्यः प्राणान्मोचनः तदति जीवचित्रं जीविते हि कुपितान्तकदीयते धर्मभक्तः धन्यास्त एव ऋणदा कृत्यदाता येषां सदाभ्युदयदा भवति प्रसन्ना स्वाहा धर्म्यानि ते सकलसदय कर्माणि तदप्रतिदिनं सुप्रतीकं तदैवे कुर्वन्तु नाम नकाशनाय पापं सङ्ग्रामत्वरिं दिवं प्रयान्तु मर्तिर्नो महिमेभ्यं देवी स्वाहा दृष्ट्वैकं भवति प्रकटवति सर्वासुरा नरस्य प्रणक्षेत्रं लोकात्रयं गुरुक्षेत्रं उगा एतन्मत्र भवति देशि विदेशु साध्वी स्वाहा लोकाग्र प्रभाय पयति वदे भवतयेभि स्वाहा ओम तेजोगमेदैकं ब्रह्मासनेन प्रातं स्वया समनमुद्रे
जय दुर्गे जय दुर्गे जय जय दुर्गे जय दुर्गे जय दुर्गे जय दुर्गे जय जय दुर्गे जय दुर्गे पूजे सर्वलोकान् सदैवान् प्रभवे नमो देवी महादेवी शिवाय नमः नमः प्रभुते भद्रायै एता व्रता सदा ओम श्री महालक्ष्मी बीजाधिष्ठात्रे पद्मार्कायै जयायै शक्तिलक्ष्म्यै सांगायै सायुधायै सवाहनायै सपरिवारायै भोजिफलद्वयं भोजिफलनागवल्ली तलद्वय संयुतं सकुकुमाक्षरपुष्पैरभ्यर्जितं सकूलं सचलं महाहुतिं समर्पयामि नमः। కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని నాగులమల్యాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో నాగులమల్యాల గ్రామ ప్రజలకు ప్లాస్టిక్ కవర్ల నిషేధంపై మరియు బహిరంగ మలమూత్ర విసర్జన చేసిన వారికి 500 రూపాయల జరిమానా విధించబడుతుందని, గ్రామంలో స్వచ్ఛత పాటించి భూగర్భ జలాలను పెంచుకోవాలని అవగాహన సదస్సు నిర్వహించారు. రాబోయే తరాలకు మంచి వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ఉప సర్పంచ్ కట్ల సుమలత శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాయని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మాది నాలుగవ గ్రామం, నేను ఉప సర్పంచ్ని. మా గ్రామంలో 30 డేస్ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ మొత్తం ఎక్కడ చెత్త లేకుండా ప్లాస్టిక్ కవర్స్ అవి పడవేయొద్దని ఆల్రెడీ చెప్పేశాము. ప్రతి ఒక్క షాప్లో ప్లాస్టిక్ కవర్స్ తీసుకురావద్దని చెప్పాము. అలా తీసుకొచ్చిన వాళ్ళకు పడేసిన వాళ్ళకి 500 జరిమానా ఇస్తామని కూడా చెప్పాము. ఇప్పుడు ప్రతి వీక్లీ ప్రతి ఒక్క వాడకి వెళ్ళకుండా చూస్తున్నాము. ఎక్కడ చెత్త ఉన్నది క్లీన్ చేపిస్తున్నాము. ప్లాస్టిక్ కవర్స్ కన్నీ ఒకటి డంపింగ్ యార్డ్ పెట్టేసాము. అందులో ప్లాస్టిక్ ఎవరి దగ్గర ఉన్నా అవి తీసుకొచ్చి అక్కడే వేయాలని చెప్తున్నాము. ప్లాస్టిక్ అనేది నియంత్రించాలి అనేది మా యొక్క ఉద్దేశం. అది ఎవరు వాడినా 500 జరిమానా తీసుకుంటామని అందరికీ చెప్తున్నాము. హరితహారంలో భాగంగా ప్రతి ఒక్క ఇంటికి కనీసం 5 చెట్లైనా నాటి మంచిగా వాటిని పరిరక్షించాలని చెప్పాము. ఎక్కడ బయట రోడ్డు పైన చెత్త అలాంటివి ఏమి వేయకూడదు. వేసిన వాళ్ళకి 500 జరిమానా తీసుకుంటామని చెప్పాము. ఊరు నీట్గా మంచిగా ఉండాలి, వీటి వల్ల రోగాలు వస్తాయి. అందుకని ఎలాంటి ఇవి అలా చేయకూడదు, చెత్త ఇట్లా రోడ్డు పైన పడేయకూడదు అని చెప్పాము. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి కొంచెం కవర్ అయింది, ఇంకా కవర్ కావాలని చెప్తున్నాము. గ్రామంలో ఇలా ఎవరు చెత్త పడేసినా కానీ వారికి జరిమానా ఇస్తామని, మేము చూసినా వేరే వాళ్ళు చూసి చెప్పినా వాళ్ళకి జరిమానా ఇస్తామని ఖచ్చితంగా కఠినంగా చర్య తీసుకుంటామని చెప్తున్నాను. రాష్ట్ర నాయకులు రాపర్తి శ్రీనివాస్ గౌడ్, సంకిలేని వెంకటేశ్వరరావు నాయకత్వంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదులో భాగంగా సూర్యాపేట జిల్లా 29వ వార్డు తాళ్లగడ్డలో ఏరియాలో రాపర్తి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గడప గడపకు తిరిగి అన్ని వర్గాల ప్రజలు, యువత నుండి విశేష స్పందన లభించిందని, 370 ఆర్టికల్ రద్దు, అయోధ్య పరిష్కారానికి చొరవ, పౌరసత్వ బిల్లు తేవడం లాంటి మార్పులకు ఆకర్షితులమై భరతమాత బిడ్డగా బీజేపీలో చేరడం జరిగిందని రాపర్తి శ్రీనివాస్ పేర్కొన్నారు. ముందుగా సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న మరి పెద్దలు నల్లకుంట్ల అయోధ్య గారికి, మన్మథరెడ్డి గారికి, వెంకరెడ్డి గారికి, మరి మైనార్టీ నాయకులు అక్బర్ గారికి, నరేష్ గౌడ్ గారికి, మరి ఈరోజు భారతీయ జనతా పార్టీలో సంకినేని వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారి సమక్షంలో జాయిన్ కావడం జరిగింది. మరి నరేంద్ర మోడీ గారి ఆశయాలకు అనుగుణంగా మరి ఇవాళ ప్రపంచంలో ఇవాళ భారతదేశాన్ని ఒక ఉన్నతంగా ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు చూస్తుంది అంటే అది కేవలం నరేంద్ర మోడీ గారు చేస్తున్న పనుల వల్ల. అందులో ముఖ్యంగా మరి గత 70 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చినా కానీ చేయలేని పని ఆర్టికల్ 370 రద్దు, స్కిల్ ఇండియా, మరి అనేక కార్యక్రమాలు, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు, 3 తలాక్ కానీ. మరి ఆ విధంగా ఇవాళ భారతదేశాన్ని ముందు వరుసలో నడిపిస్తున్న నరేంద్ర మోడీ గారి
ఆశయాలు మరి వారు చేస్తున్న పాలన బట్టి ఆకర్షితులై మొన్న భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రానికి విషయం వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశ పాలనకు మరి ఇవాళ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నది అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ. మన రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గారు మరి ఇప్పటికీ మన ఆర్టీసీ కార్మికుల ఉద్యమంలో అయితేనేమి ప్రతి సమస్య మీద పోరాడుతూ మరి అలా టీఆర్ఎస్కు ధీటుగా మరి ప్రతిపక్ష పాత్ర వహిస్తుందంటే కేవలం అది భారతీయ జనతా పార్టీ. మరి ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు దేశం వైపు అందరూ చూస్తున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేపు జరగబోయే 2023 ఎలక్షన్లో ఇవాళ తెలంగాణలో అధికారంలోకి రావడం తథ్యమని చెప్పేసి ఇవాళ ప్రతి ఒక్కరూ విశ్లేషకులు చెప్తున్నారు. ఇవాళ ప్రతి ఒక్క యువత ఇవాళ భారతీయ జనతా పార్టీ మరి తెలంగాణలో అధికారంలోకి వస్తే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి మరి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటిదాకా కేసీఆర్ మరి మనది మిగులు బడ్జెట్ నుంచి అప్పుల బడ్జెట్ చేసిన ఘనత కేసీఆర్ది. మరి ఇలా కేసీఆర్ ప్రభుత్వానికి మరి ధీటుగా భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుంది. అందులో భాగంగానే నేను మరి భారతీయ జనతా పార్టీలో మనస్ఫూర్తిగా మరి నరేంద్ర మోడీ ఆశయాలు మరి అదేవిధంగా లక్ష్మణ్ గారు చేస్తున్న కార్యక్రమాల పట్ల మరి బలోపేతం చేయడం కొరకు జాయిన్ కావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 28వ వార్డులో 29వ వార్డులో మరి ఇంటింటి ప్రచార వెళ్ళి మరి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇవాళ ప్రపంచంలో చూసినట్లయితే ఎక్కడ కూడా ఏ పార్టీ లేని సభ్యత్వాలు కేవలం ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఉన్నవి. మరి ఇవాళ భారతీయ జనతా పార్టీని ప్రేమించి ప్రతి ఒక్కరూ సూర్యాపేటలో మరి యువత పెద్దలు అందరూ కూడా మరి బీజేపీ వైపు చూస్తున్నారు. అందులో భాగంగానే మరి ఇవాళ సభ్యత నమోదు కార్యక్రమం 28వ వార్డులో ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందరూ సహకరిస్తున్నారు. మరి అదేవిధంగా సంకినేని గారి నాయకత్వంలో ఈ సూర్యాపేటలో రేపు జరగబోయే మరి కౌన్సిలర్స్ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ బీజేపీ పార్టీ సైనికులందరూ కూడా శ్రమించి రేపు మున్సిపల్ చైర్మన్ని కైవసం చేసుకొని మరి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయాలని చెప్పేసి మరొకసారి సంకినేని గారి నాయకత్వంలో నేను వచ్చినందుకు బీజేపీలోకి గర్వపడుతున్నాను. మరి నరేంద్ర మోడీ ఆశయాలు సిద్ధించే వరకు ఒక కార్యకర్తగా ఒక భారతీయ జనతా పార్టీ సైనికుడిగా మరి పనిచేస్తానని చెప్పేసి మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. కర్నూలు జిల్లా ఆధోనిలో ముస్లింలు భారీగా ర్యాలీ నిర్వహించారు. అందరికీ భారతదేశ పౌరసత్వం కల్పించి ముస్లింలకు కల్పించకుండా వివక్ష చూపడం సరికాదని, మేం భారతీయులం కాదా అని ముస్లిం మత పెద్దలు ప్రశ్నిస్తున్నారు. ముస్లింలపై ఎందుకు వివక్ష చూపుతోందని నాయకులు, ముస్లిం పెద్దలు భారీగా ర్యాలీ నిర్వహించారు. గుంటూరులో అత్యాచారానికి గురై జీజీహెచ్లో చికిత్స పొందుతున్న 4 సంవత్సరాల ఇద్దరు చిన్నారులను ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే జిల్లాలో అత్యాచారాలు పెరిగిపోయాయని ఆయన మండిపడ్డారు. దాదాపు 40 సంవత్సరాలు దాటిన వ్యక్తి ఒకరు
82 సంవత్సరాలున్న మరో వృద్ధుడు ఒకరు ఆ బాలికల మీద అత్యాచారం చేయడం గుంటూరు పట్టణంలో వారం తిరగకముందే ముగ్గురు చిన్నారులపై అత్యాచారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు తన నోరు తెరిచి వాటి పట్ల తమ వైఖరి ఏందో చిన్నారులపై జరిగిన అత్యాచారం విషయంలో ఏ విధంగా ఖండిస్తుందో ఏ విధమైన చర్యలు చేపడుతుందో చెప్పకపోవడం మాట్లాడకపోవడం అది దారుణంగా ఉంది. గుంటూరు చరిత్ర మసకబారుతుందనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోవద్దు. గుంటూరుకు గొప్ప చరిత్ర ఉన్నది. గుంటూరు జిల్లాలో ఉండబడే పల్నాడుకు. కర్నూలు జిల్లా సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఎన్ఆర్సీ సిఏబి బిల్లును వెంటనే రద్దు చేయాలని కర్నూలు జిల్లా స్థానిక రాజ్ విహార్ సెంటర్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీలు, ముస్లిం హక్కుల పోరాట సమితి మరియు ప్రజా సంఘాలు, హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఆయన చెప్పాడు, నేను గతంలో ఏ విధిలో ఉన్నాను, ఈరోజు మా సొంత ఇంటికి చేరుకున్నానని చెప్పి సిగ్గు లేక చెప్పిన పరిస్థితి. అంటే ఓట్ల కోసం ఒక రాజకీయం. వామపక్షాల మద్దతుకు ఎంపీ మద్దతు ఇస్తూ ఈ ర్యాలీని జయప్రదం చేయాలని అదేవిధంగా మతం పేరుతో కులం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని వెంటనే చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇది ముస్లింలపై పెట్టి మిగతా కమ్యూనిటీలకు దీన్ని దొంగలించుకోవాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈ తప్పుడు విధానాలు గుంటూరు జిల్లా మంగళగిరి విలేకరుల మీద మాజీ ఎమ్మెల్సీ టీజీ వెంకటకృష్ణారెడ్డి గన్మెన్ల దౌర్జన్యానికి ఒడిగట్టాడు. శర్మ ధాబా దగ్గర రోడ్డు దాటుతున్న విలేకరిని అటుగా వెళ్తున్న మాజీ ఎమ్మెల్సీ సిబ్బంది వాహనాన్ని ఆపి ఇద్దరు విలేకరుల మీద చేసుకున్నారు. దీంతో మీడియా ప్రతినిధులు తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తానని మంగళగిరి పోలీస్ స్టేషన్లో అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. విచారణ చేసి విలేకరులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కొట్టాడు ఫస్ట్ అన్నను కొట్టినాడు, వెనకొట్టి దిగాడు. నాగరాజు అన్న కొట్టినాడు, ఎదరు డ్రైవర్ వచ్చి కొట్టాడు. దిగాల్సిన అక్కడి నుంచి నిన్ను కొట్టేది క్లియర్ ఉన్నా. వెనకొచ్చి ఫోటో చెప్తున్నావు కదా, అది క్లియర్ వస్తుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. పత్తి కొనుగోలు కేంద్రాలను జిల్లా జెడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య తనిఖీలు. రైతులకు ఇబ్బందులు లేకుండా పత్తిని కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశం. భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత. సుమారు
324.5 కేజీల నిషేధిత గంజాయిని పట్టుకున్నట్లు తెలిపిన భద్రాచలం పట్టణ సిఐ వినోద్. రాజన్న ఆలయంలో ఘనంగా శ్రీ కాలభైరవ జయంతి ఉత్సవాలు. స్వామివారి అభిషేకానికి బారులు తీరిన భక్తజనం. మేము భారతీయులమే, ముస్లింలపై ఎందుకు ఇంత వివక్ష చూపుతున్నారని కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.